అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విజయ్. ఫస్ట్లీ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విజయ్. సో చాలాసార్లు అనుకుంటా రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి అని చెప్పి, మళ్ళీ దాని తర్వాత ఏదో ఒక పని వస్తుంది, ఇట్లా అని గ్యాప్ పెరిగిపోతుంది, యూట్యూబ్లో వీడియోలు రావడం బంద్ అయిపోతుంది. అండ్ నాకు తెలుసు నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టకపోతే మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు. అండ్ మీరు కూడా చూడడం అంటే మన ఛానల్ది సజెషన్సే రావట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో రాగానే లింక్ క్లిక్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి ఆ నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. సో వీడియోస్ అన్నీ మళ్ళీ సో వీడియో నేను పెట్టగానే వెంటనే మీకు వస్తాయి అనమాట. అబ్బా, ఈ సూర్యుడు ఏంటంటే కెమెరాకి ఎండి ఫిల్టర్ పెట్టాల్సిన జాగాల నేను అద్దాలు పెట్టుకున్నా. అండ్ ఈరోజు యాక్చువల్గా ఇదన్నీ విషయాలు పక్కకు పెట్టేసి మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ బైక్. బేసిక్గా ఈ బైక్ ఒక ప్రమోషన్ కోసం వచ్చిందనమాట. సో నార్మల్గా ప్రమోషన్ చేసే ప్రాసెస్లో ఈ మోటార్ సైకిల్ నేను నడిపించిన తర్వాత నాకు హార్ట్ఫుల్లీ ఈ విషయం మీ అందరికీ చెప్పాలి అండ్ ఈ విషయం మీద నేను వీడియో చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి వీడియో చేస్తున్నా. లాస్ట్ మూమెంట్ డెసిషన్ ఇది. అండ్ ఈ బండి పైన నాకు అంటే ఈ బండి నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసిన ఫస్ట్లీ. అండ్ దాని తర్వాత నడిపించిన తర్వాత అరే అమ్మ ఇంత బాగుంది బండి. హార్లీ డేవిడ్సన్ ఇంకా హీరో ఎక్స్ కొలాబరేషన్ అనమాట. అంటే హార్లీ డేవిడ్సన్ ఇంకా హీరో కొలాబరేషన్లో ఈ మోటార్ సైకిల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో మీరు ఏమైనా అనుకోవచ్చు అసలు అంత ఏముంది ఈ బైక్ గురించి, మళ్ళీ నీకు అంత స్పెషల్ ఏమనిపించింది ఈ బైక్ పైన నీకు వీడియో చేయాలనిపిస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో బేసిక్గా మోటార్ సైకిల్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసినప్పుడు చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి అన్నమాట. చాలా ప్యాషన్ తోటి మోటార్ సైకిల్ని క్యూరియేట్ చేస్తారు. అండ్ ఆ ప్యాషన్ నాకు దీనిలో కనిపించింది. బికాజ్ హార్లీ డేవిడ్సన్ అనేది చాలా పెద్ద బ్రాండ్, ఇట్స్ ఎ లెగసీ. అండ్ ఆ హార్లీ డేవిడ్సన్ది ఒక 440cc, అంటే వాళ్ళు ఎప్పుడు వీట్విన్ నుంచి ఒక సింగిల్ సిలిండర్కి వచ్చారంటే దెర్ ఈజ్ ఎ రీజన్. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు వీట్విన్ కంటే సింగిల్ సిలిండర్ ఇంకా 400cc చాలా ఎక్కువ మార్కెట్ ఉంది. అండ్ నేనేమనుకున్నా అంటే ఇది ఇంకొక 400cc మోటార్ సైకిల్, దీనిలో స్పెషల్ ఏముంటుందని చెప్పి అనుకున్నాను. కానీ నడిపించిన తర్వాత కంప్లీట్గా సర్ప్రైజ్ ఫీల్ అయినా నేను. ఒకవేళ నేను మోటార్ సైకిల్ కొంటే ఈ 3 ఫ్యాక్టర్స్ నేను చెక్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఇంజన్, సెకండ్ థింగ్ డిజైన్, థర్డ్ థింగ్ పర్పస్ అండ్ మోటార్ సైకిల్ నాకు ఎట్లా ఫీల్ అవుతుంది అన్నది. సో మనం దీంట్లో ఫస్ట్ పార్ట్ మాట్లాడదాం, దీని ఇంజన్. సో ఈ మోటార్ సైకిల్లో నాకు బాగా నచ్చింది దీని ఇంజన్. సో బేసిక్గా మనం మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు ఇంజన్ని వేరియస్ ఫ్యాక్టర్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్లీ నాకు ఏదైతే ఇంజన్లో టార్క్ ఉంటుందో అది నా పర్సనల్ ఫేవరెట్ మోటార్ సైకిల్. అండ్ హార్లీ డేవిడ్సన్ ప్రతి ఒక్క ఇంజన్ తీసుకుంటే దానిలో టార్క్ ఉంటుంది, హార్సెస్ అంటే పవర్ కంటే కూడా టార్క్ ఎక్కువ ఉంటుంది. సేమ్ థింగ్ దీనిలో 38 Nm టార్క్ ఉంది అండ్ 27 హార్సెస్ ఉంది. సో టార్క్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎంత హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూర్చున్నా లేకుంటే వెనకాల ఏదైనా హెవీ లగేజ్ పెట్టినా టార్క్ చాలా ఈజీగా పుల్ చేస్తుంది మోటార్ సైకిల్ని, జస్ట్ లైక్ దాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎద్దు ఉంది అనుకోండి, బుల్స్ ఉంటాయి కదా, మనం ఎద్దుల పైన ఎంత సామాన్లు వేసినా దాన్ని పుల్ చేయగలుగుతుంది. టార్క్ అనేది అది శక్తి అని చెప్పి అనుకోవచ్చు. అండ్ పవర్ అనేది చీతా ఎట్లయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, లైట్ వెయిట్ సూపర్ పవర్. సో బిహెచ్పిని అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. కాకపోతే నాకేంటంటే టార్క్ అనేది చాలా ఇష్టం. అండ్ ఈ ఇంజన్లో ఏదైతే 38 Nm టార్క్ ఉంటుందో మనం థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు లో ఎండ్లో మోటార్ సైకిల్ పుల్ తీసుకుంటుంది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ అప్పుడు ఆ లో ఎండ్ తర్వాత వచ్చే పవర్ ఉంటుంది కదా 28 హార్సెస్, హైవే పైన ఈజీగా క్రూజ్ చేసుకుంటా వెళ్ళేటట్టు ఉంటుంది. నార్మల్గా 400cc ఇంజన్స్ మనం చూసినప్పుడు మోస్ట్లీ లిక్విడ్ కూల్డ్ ఉండాలి, కానీ ఇది ఏమంటారు ఎయిర్ ఆయిల్ కూల్డ్ అనమాట. సో లిక్విడ్ కూల్డ్ ఇచ్చినుంటే ఇంకా మంచిగా ఉంటుండే. ఇంకొక పాయింట్ దీనికి దొరికేది, అదొక్కటి డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ మోటార్ సైకిల్ మనం హైవే పైనే కాదు సిటీలో కూడా నడిపిస్తాం. సిటీలో ఇంజన్ ఇంకా చాలా ఎక్కువ హీట్ అవుతుంది, పెద్ద ఇంజన్ కాబట్టి. సో లిక్విడ్ కూల్డ్ ఉంటే ఇంకా హెల్ప్ అయ్యేది అని చెప్పి నా ఒపీనియన్. బట్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఇంకా వేరేలాగా ఆలోచించి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ప్రైస్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా, మళ్ళీ లిక్విడ్ కూల్డ్ ఇచ్చేస్తే ఇంజన్ది ప్రైస్ పెరిగిపోతుంది, బైక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో సెకండ్ థింగ్ మనం మాట్లాడుకుందాం దీని డిజైన్. చాలా కేటగిరీస్ ఉన్నాయి మోటార్ సైకిల్స్వి. సో దాంట్లో అడ్వెంచర్ టూరింగ్ అని చెప్పి క్లాసిక్ మోటార్ సైకిల్స్, రెట్రో మోటార్ సైకిల్స్, అండ్ అట్లనే ఈ మోటార్ సైకిల్ వచ్చేసి ఇది రోడ్స్టర్ మోటార్ సైకిల్ అనమాట. అండ్ రోడ్స్టర్ మోటార్ సైకిల్లో మెయిన్లీ మనకు కావాల్సింది ఏంటంటే మనం బండి మీద ఎక్కినప్పుడు మనకి సిటీలో నడిపించేటప్పుడు, హైవే మీద నడిపించేటప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి, కొంచెం అగ్రెసివ్ కూడా కనిపించాలన్నమాట రోడ్స్టర్. సో నాకైతే ఈ ఫస్ట్ జనరేషన్ కంటే ఈ సెకండ్ జనరేషన్ ఏదైతే ఉందో దీంట్లో డిజైన్ చాలా చేంజెస్ చేశారు. ఫస్ట్ చేంజ్ నేను మాట్లాడాలంటే దీని రేర్ సబ్ ఫ్రేమ్. సో కంప్లీట్లీ న్యూ రేర్ సబ్ ఫ్రేమ్. అండ్ దాంతోపాటు ఈ వెనకాల ఏదైతే
ఫైబర్ పార్ట్ ఉందో వెనకాల దీని టైల్ సెక్షన్ మొత్తం అంతా రీడిజైన్ చేసారు. అండ్ ఇప్పుడు కొంచెం ఈ రోడ్స్టర్ లుక్స్ని కొంచెం మ్యాచ్ చేస్తుంది డిజైన్. ఫస్ట్ మోడల్ అయితే కొంచెం అన్ఫినిష్డ్ అని చెప్పి అనిపించిండే. అండ్ దాని తర్వాత దీని సస్పెన్షన్స్ వెనకాల మనకి షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి, ముంగడ మాత్రం యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బండి నడిపించేటప్పుడు ప్రతి ఒక్క రైడర్కి మోటార్ సైకిల్ సౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటార్ సైకిల్ రోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలామందికి అది పర్సనల్ కూడా. చాలామంది జస్ట్ లౌడ్ ఎగ్జాస్ట్ అని చెప్పి అనుకుంటారు, బట్ మన హార్ట్ బీట్ని మ్యాచ్ చేస్తుంటుంది ఆ సౌండ్. అండ్ ఆ సౌండ్ మనకి ఎంతైతే రిఫైన్డ్గా ఎంతైతే థంపి నోట్ వస్తూ ఉంటుందో అంత మంచి ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ ఈ మోటార్ సైకిల్ నడిపించినప్పుడు నేను అదే ఫస్ట్ ఫీల్ అయినా. బికాజ్ ఇది సింగిల్ సిలిండర్ కదా, సింగిల్ సిలిండర్లో హార్లేది ఆ క్లాసిక్ సౌండ్ ఉంటుందా ఉండదా అని చెప్పి అనుకున్నా. బట్ ఆ హార్లే సౌండ్ అనేది కూడా దీనిలో వాళ్ళు రిజంబుల్ చేసిర్రు, అంటే రెప్లికేట్ చేసిర్రు. ఆల్మోస్ట్ హార్లే డేవిడ్సన్ నడిపిస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది ఈ సింగిల్ సిలిండర్ హార్లే డేవిడ్సన్ 440X నడిపించినప్పుడు కూడా. సో ఈ హార్లే డేవిడ్సన్ సిగ్నేచర్ సౌండ్ మీరు కూడా వినేయండి. సో బేసిక్గా మనకి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఎగ్జాస్ట్ ఇచ్చేటప్పుడు అంటే థ్రాటల్ ఇచ్చేటప్పుడు కంటే మనం ఎప్పుడైతే నడిపిస్తుంటామో అప్పుడు ఇంకా రిఫైన్డ్గా వినిపిస్తుంది ఈ మోటార్ సైకిల్ది. సో డిజైన్ గురించి మాట్లాడితే మనకి ముంగట ఫుల్లీ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు, దాంతోపాటు హార్లే డేవిడ్సన్ది బ్యాజింగ్ తోటి ఒక డిఆర్ఎల్ వస్తుంది. అండ్ మనకి టైర్స్ కూడా దీనికి ఏవైతే అలైవ్స్ ఉన్నాయో డైమండ్ కట్ అలైవ్ వీల్స్ అనమాట. హైవే పైన మనం మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అలైవ్స్ చూస్తారో ఒక డిఫరెంట్ స్టైలీ ఫీల్ని కలిగిస్తుంది. అండ్ సేఫ్టీ గురించి మాట్లాడితే ముంగట వెనకాల డ్యూయల్ ఛానల్ ABS ప్లస్ డిస్క్ ఉంది. ఫ్రంట్లో మనకి 18 ఇంచెస్ వీల్ ఉంది అండ్ వెనకాల మనకి 17 ఇంచెస్ వీల్ ఉంది. దాంతోపాటు MRF టైర్స్ ఉన్నాయి, కానీ దీని గ్రిప్ ఏదైతే ఉందో కంప్లీట్లీ రోడ్ ఓరియంటెడ్ గ్రిప్స్. అవి ఇట్లాంటి ఆఫ్ రోడ్ పైన అంత పర్ఫెక్ట్గా ఉండదు, బట్ రోడ్ పైన పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ ఇస్తుంది. అండ్ సేఫ్టీలో మనకి డ్యూయల్ ఛానల్ ABS కూడా వస్తుంది. అండ్ స్టాండ్స్ గురించి మాట్లాడితే లైక్ ద మూమెంట్ మనం మోటార్ సైకిల్ మీద కూర్చున్నప్పుడు హార్లే డేవిడ్సన్ది ఒక సిగ్నేచర్ క్లాస్ అనేది మనకి ఫీల్ అనేది ఇస్తుంది. ప్లస్ ఇప్పుడు నా హైట్ 5'8", సో నేనే కాకుండా 5'5", 5'6" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఫ్లాట్ ఫుట్ చేయొచ్చు. కాకపోతే మోటార్ సైకిల్ కొంచెం హెవియర్ సైడ్ ఉంటుంది. సో ఈ హార్లే డేవిడ్సన్ 440X మోటార్ సైకిల్ వెయిట్ వచ్చేసి 195 kgs. అండ్ దీనిలో ఉన్న ట్యాంక్ 13.5 లీటర్స్. అండ్ మైలేజ్ దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్స్ ఇస్తే, అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా నడిపిస్తే 80-90లో. అండ్ చాలామంది ఇప్పుడు అనుకోవచ్చు అన్న 195 kgs కొంచెం వెయిట్ ఎక్కువైనట్టు లేదు అని చెప్పి. కాకపోతే నాకు అర్థం కాదు ఎందుకు చాలామందికి లైట్ వెయిట్ మోటార్ సైకిల్ కావాలో. లైట్ వెయిట్ మోటార్ సైకిల్ మీకు పిక్ చేయడానికి టర్నింగ్స్లో దిగడానికి ఈజీ ఉంటుంది, కానీ హైవే మీద నడిపించేటప్పుడు ఏదైతే మోటార్ సైకిల్లో వెయిట్ ఉంటుందో అది మోర్ గ్రౌండెడ్ ఉంటుంది, మోర్ స్టెబుల్ ఉంటుంది. సో మోటార్ సైకిల్ వెయిట్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మరీ 500 kgs 200 kgs ఉండడం కాదు, 200 kgs అట్లీస్ట్ 195 kgs 200 kgs వెయిట్ అయితే కంపల్సరీ మోటార్ సైకిల్ ఉండాలి. అప్పుడే ఆ మోటార్ సైకిల్ని మనం హైవే పైన నడిపించినప్పుడు కానీ సిటీలో నడిపించినప్పుడు కానీ దాని టార్క్ని మోటార్ సైకిల్ని మనం ఫీల్ కావచ్చు. అదే లోవర్ వెయిట్ ఉందనుకో మోటార్ సైకిల్, మన స్ప్లెండర్ నడిపించిన ఈ మోటార్ సైకిల్ నడిపించిన ఒకటే. సో ఇవాళ రేపు ప్రతి ఒక్క మోటార్ సైకిల్ మోడర్న్గా తయారవుతుంది, అంటే టైంతో పాటు మోటార్ సైకిల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. మోటార్ సైకిల్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కూడా అప్గ్రేడ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోటార్ సైకిల్లో కూడా మనకి ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి, లైక్ ట్రాక్షన్ కంట్రోల్స్, రైడింగ్ మోడ్స్లో రోడ్ ఇంకా రెయిన్. అండ్ అంతేకాకుండా మనము రేర్ వీళ్ళ ABS కూడా టాగుల్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్లూటూత్ కనెక్టివిటీ, లైక్ మన ఫోన్ని దీనికి కనెక్ట్ చేసుకొని మన ఫోన్లో వచ్చే కాల్స్ కానీ మ్యూజిక్ కానీ వాటిని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా దీనిలో టర్న్ బై నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. అండ్ ఈ మోటార్ సైకిల్లో మనకి ఒక USB ఛార్జింగ్ కూడా దొరుకుతుంది. USB ప్లేస్లో Type-C ఇచ్చేసినట్టు అయిపోతుంది, ఎందుకంటే ఇవాళ రేపు ఏ ఫోన్లో కూడా USB to Type-C కేబుల్స్ ఇవ్వట్లేరు. సో ఇది కొంచెం అప్గ్రేడ్ చేయాలి, మేబీ నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ చేస్తారేమో. కార్లలోనే కాదు మోటార్ సైకిల్లో కూడా వేరియంట్స్ ఉంటాయి. సో ఈ మోటార్ సైకిల్లో మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 440 స్టాండర్డ్, వివిడ్ అండ్ X440T అనమాట. T అంటే దీనిలో మొత్తం ఎలక్ట్రానిక్స్ వస్తాయి. సో ఒక్కొక్క వేరియంట్లో మనకి ఎలక్ట్రానిక్స్ కట్ అయిపోతూ ఉంటాయి, కొన్ని స్మార్ట్ డిస్ప్లే ఫీచర్స్ కట్ అయిపోతూ ఉంటాయి, అండ్ వాటికి ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం మీరు షోరూమ్కి వెళ్ళండి, బట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ X440Tది మాత్రం 2,80,000 రూపీస్ దాకా ఉంటుంది. అండ్ నాకు ఈ మోటార్ సైకిల్లో నన్ను అడిగితే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్లీ దీని ఇంజన్ అండ్ దీని రైడింగ్ స్టాండ్స్, అవైతే నాకు చాలా ప్రీమియం అనిపించినాయి. సో మోటార్ సైకిల్ ఒకటే ప్రీమియంగా కనిపిస్తే సరిపోదు, అండ్ మోటార్ సైకిల్ ఉన్న ఫీచర్స్ ప్రీమియంగా ఉంటే సరిపోవు. మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు ఆ ప్రీమియం ఫీలింగ్ రైడర్కి కలగాలి. సో ఈ మోటార్ సైకిల్ నడిపించిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ కలిగిందనమాట. లిటరల్లీ దీని సస్పెన్షన్ కానీ, దీని సీటింగ్ కానీ, దీని హ్యాండ్లింగ్ కానీ, దీని ఇంజన్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే
ఫస్ట్లీ ఐ ఫెల్ట్ లైక్ ఓకే సీరియస్గా నేను ఒక రైడింగే హార్లే డేవిడ్సన్ అని చెప్పి సర్ప్రైజ్గా ఫీల్ అయినా. పర్టికులర్గా ఈ మోటార్ సైకిల్ కేటగిరీ వచ్చేసి అండ్ దీని రైవల్స్ వచ్చేసి లైక్ క్లాసిక్ 350 కానీ, మీటియోర్ కానీ, స్పీడ్ 400 కానీ, లేకుంటే CB 350 కానీ మీరు కొందామని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి, ఒక్కసారి ఈ మోటార్ సైకిల్ని కన్సిడర్ చేయండి. ఈ మోటార్ సైకిల్ని టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీ బాడీకి మీ రైడింగ్ పోస్చర్కి సెట్ అవుతుంది అంటేనే ఈ మోటార్ సైకిల్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే నాకు నచ్చినట్టు మీకు నచ్చాలని చెప్పి రూల్ లేదు. బికాజ్ మీ బాడీ వెయిట్, మీ బాడీ షేప్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మీ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ పర్సనలీ నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో ఐ రియలీ లైక్ ఇట్. హార్లే అంటే హార్లే అని చెప్పి అనిపించింది నాకైతే. స్టార్టింగ్ ఈ మోటార్ సైకిల్ ఫస్ట్ జనరేషన్ లాంచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ హార్లే లాంటి ఫీలింగ్ లేకుండా ఉండే, హీరో లాంటి ఫీలింగే ఉండే. ఎందుకంటే సేమ్ ఇంజన్ తోటి హీరోలో కూడా ఒక మోటార్ సైకిల్ ఉంటుంది మావిక్ అని చెప్పి. దానికి దీనికి దగ్గర దగ్గర 40,000 to 50,000 రూపీస్ అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలామందికి చెప్పినా అనమాట, ఒకవేళ మీరు హార్లే తీసుకోవాలనుకుంటే గో అండ్ బై మావిక్, ఎందుకంటే రెండు కూడా సేమ్ ఫీచర్స్, జస్ట్ మీకు బ్యాజింగ్ మాత్రమే డిఫరెంట్ అయిపోతుంది అని చెప్పి. బట్ దిస్ వన్ ఇట్స్ హియర్, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఐ రియలీ లవ్ ఇట్. అండ్ ఇదనమాట ఈ మోటార్ సైకిల్ రివ్యూ. హోప్ఫుల్లీ ఈ రివ్యూ అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. మోర్ దెన్ మోటార్ సైకిల్ నేనే మాట్లాడినా, బికాజ్ ఎందుకంటే నేను మాట్లాడడం ఇంపార్టెంట్. మోటార్ సైకిల్ని మీరు షోరూమ్లో కూడా చూడొచ్చు. షోరూంలో మోటార్ సైకిల్ని చూసేటప్పుడు మోటార్ సైకిల్ మీతో మాట్లాడదు, నాలాంటి వాళ్ళు మాట్లాడితేనే ఆ మోటార్ సైకిల్లో ఏముంది ఏం సంగతి అనేది మీకు అర్థమవుతుంది. సో అందుకే ఇంత నేను వాగుతూనే ఉన్నా. సో ఇప్పుడు నేను ఇంత వాగినందుకు మీరు ఏం చేయాలి, జస్ట్ పోయి ఇట్లా లైక్ చేయాలి. కింద ఇక్కడ కనిపిస్తుంది కదా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కొట్టండి. ఇప్పుడు వాట్సాప్లలో స్టోరీలు పెడతారు కదా, అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి, దీన్ని స్టోరీలో పెట్టండి. కొంచెం నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఎవరైనా కొత్త బండి కొనుక్కోవాలని చెప్పి అనుకుంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ ఒకవేళ బోరింగ్ ఏమన్నా అనిపిస్తే వీడియో నాకు చెప్పండి, ఎక్కడ బోరింగ్ అనిపించిందో. ఆ పార్ట్స్ని మనం ఇంట్రెస్టింగ్గా మార్చడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని మంచి మంచి వీడియోలు వస్తాయి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీడియోలు వస్తలేవంటే వెనకాలకి వెళ్ళి చూడండి, ఆల్రెడీ చాలా మంచి మంచి వీడియోలు అన్నీ చేసినవి ఉన్నాయి, అవన్నీ ఎంజాయ్ చేయండి. సో ఇంతటితోటి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.